ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ కోల్కతా పర్యటన మమతా బెనర్జీ సర్కారుకు తలనొప్పిగా మారింది. పర్యటనలో భాగంగా మెస్సీ సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చారు. మెస్సీ టూర్లో అనేక లోపాలు తలెత్తాయి. ఇది వివాదంలా మారింది. ఈ విషయంలో మమతా బెనర్జీ సర్కార్పై కమలం పార్టీ మండిపడింది. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ ఇటీవల కోల్కతాలో పర్యటించాడు. ఈ సందర్భంగా కోల్కతా నగరంలోని సాల్ట్ లేక్ స్టేడియానికి ఆయనొచ్చారు. అయితే మెస్సీ వరల్డ్ ఫేమస్ అనే సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చూడ్డానికి ఆయన అభిమానులు, ఫుట్బాల్ క్రీడను ప్రేమించేవారు భారీ సంఖ్యలో సాల్ట్ లేక్ స్టేడియానికి చేరుకున్నారు. అయితే ఇక్కడి వరకు కథ బాగానే నడిచింది. అయితే స్టేడియంలో మెస్సీ ఎక్కువసేపు ఉంటారని అందరూ భావించారు. అంతేకాదు ఆయన్ను దగ్గరగా చూడాలని కూడా ఆయన అభిమానులు ఉవ్విళ్ళూరారు. అయితే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ సాల్ట్ లేక్ స్టేడియం నుంచి మెస్సీ త్వరగా బయటికి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అంతేకాదు మెస్సీ వ్యవహరించిన తీరుపై అభిమానులు మండిపడ్డారు. ఈ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇదే అంశంపై టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి అలాగే ఆయన అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా మమతా బెనర్జీ ఓ పోస్టు పెట్టారు. అంతేకాదు సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహణ లోపం జరిగిందన్నారు ఆమె. అలాగే మెస్సీ అక్కడి నుంచి చాలా త్వరగా వెళ్లిపోవడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లుగా మమతా బెనర్జీ వెల్లడించారు. అలాగే తాను కూడా మెస్సీని చూడడానికి సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చానన్నారు మమతా బెనర్జీ. కాగా సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై విచారణ జరిపించనున్నట్టు ఆమె వెల్లడించారు. సదరు కమిటీకి జస్టిస్ ఆషిమ్ కుమార్ అధ్యక్షత వహిస్తారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అంతేకాదు దర్యాప్తు తర్వాత ప్రభుత్వం కార్యాచరణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కమిటీ నివేదిక అందిన తర్వాత స్టేడియంలో నిర్వహణ లోపానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మమతా బెనర్జీ. అంతేకాదు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆమె. కాగా సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై రాజకీయ రంగు పులుముకుంటోంది. సదరు ఘటనపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. అంతర్జాతీయ వేదికపై ఇదొక అవమానకర ఘటన అని కమలం పార్టీ అధికార ప్రతినిధి షెహనాజ్ పూనావాలా మండిపడ్డారు. మెస్సీ ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అనే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఆ విషయం తెలిసి కూడా సాల్ట్ లేక్ స్టేడియంలో ఆయనకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదన్నారు. అంతేకాదు మెస్సీని చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తారన్న సంగతి తెలిసి కూడా సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదని మమతా బెనర్జీ సర్కార్పై కమలం పార్టీ నిప్పులు చెరిగింది. అంతేకాదు స్టేడియంలో ఎటు చూసినా భద్రతా వైఫల్యాలు కనిపించాయన్నారు. అలాగే మెస్సీ చుట్టూ టీఎంసీ నాయకులు చేరారని షెహనాజ్ పూనావాలా మండిపడ్డారు. అభిమానులను మెస్సీ దరిదాపులో కూడా పోనివ్వలేదని షెహనాజ్ పూనావాలా నిప్పులు చెరిగారు. అంతేకాదు స్టేడియంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహించాలని బీజేపీ నేత ప్రశ్నించారు. ఇదంతా మమతా బెనర్జీ సర్కార్ ఫెయిల్యూర్ అని షెహనాజ్ పూనావాలా నిప్పులు చెరిగారు. మొత్తం మీద మెస్సీ ఇటీవల కోల్కతా పర్యటన మమతా బెనర్జీ సర్కార్కు తలనొప్పిగా మారింది.